హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటా. వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీతో పార్క్ అని వచ్చేవాడిని పిల్లలు తీసుకుని. ఎప్పుడో 96లో అప్పుడు చూసాం, కానీ అప్పుడు పార్క్ కాదు, డ్రైనేజ్ అది. ఇప్పుడు ఎలా ఉన్నదని చూద్దామని వెళ్తున్నాము. బాగా తయారు చేశారని అన్నారు. లోపల ఎలా ఉందని చూద్దాం రండి. అందరూ వీడియోకి చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నాన్న పార్కుకి వెళ్దాము అని బాగా ఏడుస్తుంటే వాళ్ళు గోడ పడలేక తీసుకొస్తున్నాం బయటికి. చూపిస్తాం ఆ చిత్రీకరణ ఎలా మాట్లాడుద్దో ఏంటో చూపిస్తాం మీకు. బయట ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. పార్క్ లోపలికి వెళ్తున్నాం అండి. ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. జారుతున్నాడా? వదిలే. లేక తీసి చేతులు పట్టుకో, ఇక్కడ పట్టుకోండి చేతులు. జారు జారు, వదిలే వదిలే. చిచ్చుడి పిడుగులండి, చూడండి ఎలా జారుతున్నారు. చిచ్చుడి పిడుగులోడు ఎలా జారుతున్నాడో. ఏనుగమ్మా ఏనుగు. బాగుందా? బాగుందా? ఇవన్నీ 2 చిచ్చుడి పిడుగులు అన్నాడు. ఈ 2 చిచ్చుడి పిడుగుల గురించి పార్క్ వచ్చాయి. ఈ 2 చిచ్చుడి పిడుగులు పట్టుకో. అత్తని చూడు, ఇప్పుడు మళ్ళీ చెప్తాడట. రా అన్నవా? రా, వచ్చి అలాగే వచ్చి. దా అయ్, ఇది మొత్తం తిరిగావా? దా వచ్చాయి. అప్పుడు 19 మనోజ్కి అప్పుడు ఎన్ని సంవత్సరం ఉంటుందేమో. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనం సంవత్సరం ఇదన్నా. అప్పుడు ఇదంతా మోరీ, ఇదంతా మొత్తం ఇదంతా మోరీ మాట. ఇలాగే ఉండేవాడు బావగడ, అలాగే ఉండేవాడు. అంతా మోరీ ఉండేది అప్పుడు అంతా. చూడడానికేమో ఇందులో చెరువు గిరువు మొత్తం డ్రైనేజీ నీరు వాటర్ అంతా వచ్చేసేది.
దా ఇట్రా బాల్ ఎంత తీసాడు అనుకుంటా దా ఇట్రా ఆయ్ బాల్ ఆడ చూసాడు అందుకని వచ్చారా దా బాయ్ దా బాయ్ 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 రావా వదిలేండి వదిలేండి పార్క్ అయితే చాలా బాగుందండి పార్క్ మాత్రం అప్పుడు ఇదంతా మోరీ ఉండేది మోరీ ఉంటే ఇప్పుడు ఎంత టైం అంటే 1995 పక్కకి కిరాయికుండేవాడిని ప్రతి ఇదంతా చెరువు ఇలా ఉండేది మోరీ మొత్తం ఇలా ఉండేది మొత్తం ఇదంతా బురదగా ఉండేది ఇది పార్క్ అని చేసి చాలా బాగా చేస్తారు అప్పుడు ఇదంతా చెరువు మరి అది చాలా ఇదిగా ఉండేది మొత్తం ఇప్పుడంతా పార్క్ చేసి చాలా చేసాను అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం పక్కకి డెకరేషన్ బాగా కట్ చేశారండి అది చాలా బాగుంది అయితే సాయంకాలం పూట వస్తేనే కానీ బాగుంటుంది ఇది కట్ చేయడం కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు ఈ ఫ్లవర్స్ కానీ అవి కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది రా రా పడిపోతావుదా నేను ఫోటో తీనా అదిగో తీస్తున్నాగా బాగుంది కదా అదిగో బాగుంది కదా బాగుంది కదా ఇది నేను ఇచ్చుకుంటా పోనీ ఇది అమ్మకి ఇచ్చేయచ్చు కదా నెప్పటి వచ్చిందా ఇక్కడ ఆడుకుంది కదా ఇక్కడ ఆడుకుంది కానీ అమ్మో ఉందా ఇక్కడ ఆడుకుంది కానీ ఇక్కడైతే బాగుంది కదా ఇక్కడ బాగున్నాయి చూడు ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి చెట్లు బాగున్నాయి ఈ గడ్డి కూడా బాగుంది కదా బాగుంది గడ్డి బాగుంది ఇంకా చెట్లు బాగున్నాయి అన్నీ చాలా బాగుంది కదా ఇది తమ్ముడు ఇక్కడ ఆడుకుంటాడు చూడు ఇక్కడ ఆడుకొని ఇక్కడ చేసి నీకు కనిపించలేదా కనిపించలేదా అది అచ్చ ఇదిగో చూడు అది బాగుంది చూడు ఇదిగో నన్ను చెట్టు అదిగో నన్ను చెట్టు బాగుంది కదా చెట్లు కూడా చాలా బాగుంది ఇది ఓడమరిలాగాను ఓడమా అదిగో నన్ను చూడు ఇక్కడ చాలా బాగుంది బాబ్బా మరి చెట్లాగా ఉంది లాగమాకు పడిపోతా ఉండు ఫోన్ నడుపుతానంట నడు మరి నడు దేదా బాల్ తేవలసింది వీడికి బాల్ తెస్తే బాగుండేది దా వీటితో పెద్ద తలపోటు అయిపోయింది నాకు మామూలు తలపోట్లేదు
ఆగే ఆగే ఆగే. పెద్ద తలపోటు అయిపోయింది వీటితోది. ఎక్కడ నడుతున్నాడు వాడు? అదిగో ఇక్కడ నుంచి జార దొల్లి చేయలేట్టుకుని. ఇట్రా పార్క్ మొత్తం పిల్లలు సాయంకాలం పూట ఆడుకుంటూ వస్తారు. మొత్తం అందరూ సాయంకాలం ఆడుకుంటాకే వస్తారు, ఆ ఆటకి వస్తారు, ఈ ఆటకి వస్తారు అన్నట్టు ఉంది. ఏమవుతుంది మామూలుగా చెప్తున్నా, అంతేగాని ఇంకేముంది. రా మరి పార్కులో ఇదొక లొకేషన్ బాగుందండి. ఇది చాలా బాగుంది. ఇది అందరూ చిన్నపిల్లలు వచ్చే టైం ఇది అంతాను. పైన సమ్మర్ కాబట్టి సాయంకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాము. దా బాగుందా? బాగుందా? అది అక్కది, అది అక్కదిగా బాగుందా? పార్క్ వచ్చామే. బాగుందా పార్కా? బాగుందా?